హాయ్ నమస్తే, వెల్కమ్ టు జీరో టీవీ. నేను మీ కేవీఆర్. కమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళనే ఆలోచన ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు ఇవాళ జీవితంలో ఉన్నత స్థానాలకు రావడానికి ఉపయోగపడ్డదని. ఏటేటి కమ్మ కులం అమ్మలాంటిదా? ఎవరికి రేవంత్ అన్న? ఎన్టీఆర్ లైబ్రరీలో చంద్రబాబు స్కూల్లో చదువుకున్న నీలాంటోళ్ళక, తెలంగాణ ప్రజలక, లేక ఆంధ్ర పెత్తందారులక? ఓ వ్యక్తిగా పాత చంద్రబాబు చెంచాగా రేవంత్ వెళ్ళి ఆ కుల భజన చేసి ఉంటే ఎవరికి ఏ సమస్య లేదు. కానీ ఇప్పుడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి. ఆ సోయి మర్చి ఓ కుల సమ్మేళనానికి వెళ్లడమే తప్పు. అందులోనూ చరిత్రను ఉటంకిస్తూ బాజా భజంత్రీలు వాయించడం మరో తప్పు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన కేబినెట్ తో కలిసి వెళ్లి ఓ కుల మీటింగ్ కు హాజరై ఆ కుల భజన చేయడం ఎంతవరకు కరెక్ట్? సబ్బండ వర్ణాల తెలంగాణలో ఏ కులానికి ఇవ్వని ప్రాధాన్యం ఆ కులానికే ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామనడం దేనికి సంకేతం? ఇది బరితెగింప, లేక తనకు చేసిన మేలుకు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రాన్ని ఆ కులానికి తాకట్టు పెట్టే నియంతృత్వం? కమ్మ గ్లోబల్ సమ్మిట్ కు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏ కుల బలుపుకు వ్యతిరేకంగా తెలంగాణ ఏకమైందో, ఏ పెత్తందారి పోగడలకు నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిందో, ఇప్పుడు అదే కులానికి కొమ్ము కాస్తుంటే తెలంగాణ రియాక్షన్ చూద్దాం అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? ఒకసారి చరిత్రను గుర్తు చేసుకుందాం. నిజాం వ్యతిరేక పోరాటం నుంచి మొదలు పెడితే పెత్తందారులకు, జమీందారులకు, రజాకారులకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేసిన గడ్డ ఇది. ఆ తర్వాత మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు ఎత్తుకుపోతున్నారని తొలి మలిదశ ఉద్యమాలు చేసిన గడ్డ. సాయుధ రైతాంగ పోరాటం, తొలిదశ ఉద్యమం సంగతి పక్కన పెడితే ఉవ్వెత్తున ఎగిసిన మలిదశ ఉద్యమం ఖచ్చితంగా ఈ కుల పెత్తందారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే. తెలుగు రాజకీయాలను ఎన్టీఆర్ కు ముందు తర్వాత అని బేరేజీ వేస్తే రామారావు పాలనతోనే కమ్మ సామాజిక వర్గ పెత్తనం తెలంగాణలో వేళ్ళూనుకున్నదన్నది బహిరంగ రహస్యం. ఎన్టీఆర్ పాలనలో, ఆ తర్వాత చంద్రబాబు కమ్మ కుల సామ్రాజ్య విస్తరణ హైదరాబాద్తో సహా కృష్ణా గోదావరి తీర ప్రాంతాల వెంబడి ఆ సామాజిక వర్గం చెరబట్టిన వేలాది ఎకరాల భూములు, రైతాంగాన్ని బెదిరించి భయపెట్టి దోచుకున్న భూములు, ఆ అంతులేని సంపదతో తెలుగు ప్రజలపై, ముఖ్యంగా తెలంగాణ ప్రజలపై చేసిన జులుం అంత ఈజీగా ప్రజలు మర్చిపోరు, మర్చిపోలేరు, మర్చిపోవద్దు కూడా. ఆ కుల మీడియాను అడ్డం పెట్టుకొని ఆడిన జగన్నాటకం జగమెరిగిన సత్యం. ఇక చరిత్రలోకి వెళ్తే తెలంగాణ గడ్డకు కమ్మ కులానికి ఏ సంబంధము లేదు. కేవలం వ్యాపారం కోసం వచ్చి 200 ఏళ్లు పాలించిన తెల్లోలలా తెలంగాణపై తెగబడ్డారు. ఆ కుల పాలనకు, ఆ జాత్యాహంకారానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటమే తెలంగాణ ఉద్యమం. దాంతో రాష్ట్ర సాధనే సాధ్యమైంది. కానీ ఈ 10 ఏళ్ల స్వపరిపాలన తర్వాత మళ్ళీ ఆ సామాజిక వర్గానికే కొమ్ము కాసేలా పాలకులే తెగబడుతుంటే నిలదీయొద్దా? ఒక్క 2 బతుకమ్మ పాటలు సత్యవాణి గారు పాడితే సంతోషిస్తానండి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అని అతరులు పాడుతూ ఉంటే పాడే గాయకులు వేరే ఉంటే కింద చప్పట్లు కొట్టుకుంటూ పాడేవాళ్ళు ఉంటారండి. ఇదిగో ఇలా ఓ కుల పెద్ద ముత్తైదువ మాట్లాడుతుంటే తిక్కరే కదా. ఈ పెద్ద ముత్తైదువ భూభాగవతానికి మియాపూర్ భూ కుంభకోణమే నిలువెత్తు సాక్ష్యం. రాష్ట్ర విభజన సందర్భంలో తెలంగాణపై విషం చిమ్మిన వ్యక్తుల్లో ఈ పెద్ద ముత్తైదువది సింహభాగం. తెలంగాణ ప్రజలను కౌరవులతో పోల్చిన నీచ చరిత్ర ఈవిడ సొంతం. ధర్మరాజు కొంచెం ముందడుగు వేసి, దుర్యోధన, ఈ రాజ్యం నాకివే తీసుకో, కానీ ఈ కురువంశం అన్నదమ్ములు కొట్టుకున్నారని అపప్రద మనకు రానివ్వకుండా. కులమైన బలం, కులమైన బలం. మనము లేకపోతే సమాజం కూడా జరగదు. మనలో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. రాష్ట్రానికి, దేశానికి ఆర్థికంగా మనం బలపరుస్తున్నాము. తమ కులపోళ్ళు తప్పితే అత్యున్నత పదవిలో ఎవరున్నా సహించలేని దుర్మార్గం ఈ అమ్మ కులపోలది. తెలుగు నేలన కమ్మ అనే కులం అనేది చరిత్రలో ఎక్కడా కనిపించదు. ధనస్వామ్య కులంగా కమ్మవారు ఆవిర్భవించి తమ కథలను తామే రాసుకున్నారు. కమ్మవారి ప్రస్తావన క్రీస్తు శకం 7వ శతాబ్దం వరకు చరిత్రలో ఎక్కడా కనిపించదు. కమ్మవారు చాలా ఆధునిక కులం అని వాళ్లకు వాళ్ళు చెప్పుకునే సెల్ఫ్ డబ్బా. వీరు ఆంధ్రదేశంలో 85% భూమిని కలిగి ఉన్నారని రికార్డులు తిరిగేస్తే తేలే లెక్క. వీరికి దళితులు, వెనుకబడిన కులాలంటే చిన్నచూపు, ఏవగింపు. కింది కులాలను దగ్గర కూడా రానివ్వని నైజం ఈ కులపోలది. పశువుల కొట్టంలోనూ, వ్యవసాయ పనుల్లోనూ గొడ్డు చాకిరీ చేయించుకున్న జాతి ఇది. వారి చరిత్రను వారే రాసుకున్నారు. కొండ మీద అమ్మవారు, కొండ కింద కమ్మవారు అని వాళ్లకు వాళ్లే కితాబిచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా కుల మార్కెటింగ్ మెలకువల్లో భాగంగా ముఖ్యమంత్రులు, మంత్రులు సాగిల పడటమే దివాలా కోరుతనం. తెలంగాణ ఆత్మగౌరవానికి ఇది ముమ్మాటికి వంచనే. కారంచేడు, చుండూరు ఘటనల వెనుక ఉన్నది ఈ కులపోలు కాదా? కారంచేడులో మాదిగల మీద కమ్మోళ్ళు దాడి చేశారు. కమ్మ అనే కులం మొత్తం వచ్చి
అడవిలో జంతువులను చంపినట్లు మనుషుల ప్రాణాలు తీసిన వాళ్ళు మంచి వాళ్ళ? తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన కులం, ఏనాడు జై తెలంగాణ అని కులం తమ పత్రికల్లో, మీడియా ఛానళ్లలో ఒక్క అక్షరం కూడా రాష్ట్ర సాధన కోసం రాయని వారికి తెలంగాణ ప్రభుత్వం పట్టం కడుతోంది. ఇప్పుడు ఆనాడు కాంట్రాక్టర్ల పేరుతో అధిక భాగం తెలంగాణ సంపదను దోచుకెళ్లిన వారు ఈ కులపోళ్లే. తెలంగాణలో నీటి వనరులు ఎక్కడ పుష్కలంగా ఉంటే అక్కడ పాగా వేసి వేధించిన వాళ్ళే. తమకు భూములు అమ్మని తెలంగాణ రైతులను వేధించిన వారు ఈ కమ్మవారు. ఎక్కువ మంది చదువుకున్నారు ఎస్సీలు. వాళ్ళు విశాఖపట్నం వెళ్ళారు, ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళు విజయనగరం వెళ్ళారు, ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళు అమెరికా వెళ్ళారు, ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళు యూకే వెళ్ళారు, ఉద్యోగాలు చేస్తారు. అదనపు జ్ఞానం, అదనపు విద్య విస్తరించింది. అంటే కమ్మవారు భూమి ఎక్కడిది వీళ్ళకి కేస్ స్టడీ చేసాం. భూమి ఎక్కడిది గ్రాస్పింగ్ అంటే ఎస్సీలకు ఉన్న భూమి, అసైన్ ల్యాండ్స్, ఎస్టీలకు ఉన్నవి, బీసీలకు ఉన్న చిన్న చిన్న కుంటలు, యాదవులి, గౌడలి ఎంతో మంది కలుపుకున్నారు. ఈ రోజు మనం ఏమన్నాం, కమ్మవారికి ఉన్న భూమి ఎంతో తేల్చండి, రెడ్లకు ఉన్న సంఖ్యని తేల్చండి, భూమిని తేల్చండి. అసలు కమ్మవారి చరిత్రే నియంతృత్వపు చరిత్ర. ఏమండి మీ దేవవారం అండి 8వ వారమా మీరు అన్నారు. నాకు అర్థం కాల. వారానికి 7 రోజులే కదమ్మా, 8వ వారం ఎక్కడ ఉన్నది అంటే అదేనండి కమ్మవారం అండి అంటారు కదా. ఐఎమ్ కులశేఖర్. కులమైన బలం కులమైన బలగం. మరి నువ్వు? వారి కులానికి చెందిన వారికి తప్ప పక్క వారికి ఏమాత్రం న్యాయం చేయలేని, సాయం చేయని వాళ్ళు 8వ వారం వాళ్ళ. పిల్లికి బిచ్చం చేయని కులంగా ముద్రపడ్డ ఈ కాస్ట్ గ్లోబల్ ఫెడరేషన్ పేరుతో కుల సమీకరణ చేస్తే దానికి తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్లి సాష్టాంగ పడటమా? కమ్మవారి ఆర్థిక దాహానికి తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్ర ప్రాంతంలోనూ దళితులు, వెనుకబడిన కులాలు అణిచివేయబడ్డాయి. ఇప్పుడు అమరావతి కుల రాజధాని మరో సజీవ సాక్ష్యం. 1985 జూలై 17న కారంచేడులో జరిగిన దళితుల హత్యకు కారణం ఎవరు? ఆ కులపోళ్ళు కాదా? నీళ్ల కోసం వెళ్తే దళితులను కత్తులు, గొడ్డలతో నరికి చంపి గోనె సంచుల్లో కుక్కి కాల్వల్లో పడేసిన దుర్మార్గ చరిత్ర ఆ కులానిదే. ఈ దేశంలో మేము నీళ్లు అడిగితే మమ్మల్ని కొడతారు. ఈ దేశంలో మేము భూమి అడిగితే మమ్మల్ని చంపుతారు. ఈ దేశంలో మేము ప్రశ్నిస్తే మమ్మల్ని జైల్లోకి తోసేస్తారు. ఈ దేశంలో మేము మనుషులమంటే ఊరవతలకి నెట్టేస్తారు. 1985 అంటే 40 సంవత్సరాల కిందట నీళ్లు అడిగినందుకు ఆ నీళ్లు అడిగిన ప్రశ్న ఊరి మీద కమ్మ యువకులందరూ ఆ ఊరి మీద దాడి చేసి మాదిగపల్లెలో 7 మందిని గొడ్డండ్లతో, చాకులతో, బరిసెలతో నరికేశారు. అధికార మదంతో దాని నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, తమకున్న ధనబలంతో దళితులను అణచాలని కేవలం ఇది ఊరి సమస్యగానే చూపించిన ఈనాడు రామోజీది ఏ కులం? చుండూరులో కులం పేరుతో నరికి చంపిన కులం కమ్మ కులం. ఎన్టీఆర్ భాగవతాలను బయటపెట్టినందుకు విజయవాడ నడిబొడ్డున పింగళి దశరథరామ్ అనే జర్నలిస్టులను నరికి చంపేశారు. కమ్మవారికి పండుతున్న వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రభుత్వమే మార్కెటింగ్ చేసిన పథకమే ₹2 కిలో బియ్యం పథకం. అట్లా తెలంగాణ జొన్నగట్కను, రాగి సంగటి లాంటి నాణ్యమైన తిండిని, మన నోటికాడి బుక్కను దూరం చేసిన పథకమే ₹2 కిలో బియ్యం పథకం. చంద్రబాబు సీఎం అయినాక తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో వందలాది ప్రభుత్వ పరిశ్రమలను మూతేసి ఆ భూముల్ని కమ్మకుల పెద్దలకు పంచిపెట్టిండు. హైదరాబాద్, సికింద్రాబాద్కు సమాంతరంగా సైబరాబాద్ అంటూ రాచకొండ గుట్టల్ని, మాదాపూర్ గుట్టల్ని చెరబట్టింది కమ్మకులం. భువనగిరిలో 18 మందిని చంపించారు కదా చంద్రబాబు నాయుడే కదా. ఎన్ని పరిశ్రమలు మూసేసినావు? ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం? చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ కోసం ఎన్ని పరిశ్రమలు మూసేసిండు. ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగాటూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ మిల్, నేతస్పల్లి, రాజంజామి, నిజాం షుగర్, సిర్పూర్ కాంగ్రెస్, రామగుండ అన్ని మూసిందే. నువ్వే కాదా 169 కోట్లకు నిజాం షుగర్స్ను గోకరాజు, గంగరాజు కమ్మలేదా నువ్వు? చంద్రబాబు హయాంలోనే విచ్చలవిడిగా వ్యాపార సముదాయాల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయి. అదే టైంలో కమ్మకుల మీడియా సైతం వేళ్ళూనుకుంది. దాంతోపాటు సినీ ఇండస్ట్రీని, విద్యను, వైద్యాన్ని ఆ కులానికి రాసి చేసిన దుర్మార్గం చెరిపేస్తే చెరిగిపోదు. జయబేరి పేరుతో ఓ అనామక ఆర్టిస్టు మురళీమోహన్ కు అన్ని వేల కోట్లు దోచిపెట్టింది నిజం కాదా? రామానాయుడు, రాఘవేంద్రరావు, అశ్విని దత్ లాంటి వాళ్లకు తెలంగాణ విలువైన భూముల్ని కట్టబెట్టి కోట్లాధిపతులను చేసిన చంద్రబాబుది కులాహంకారం కాదా? అదే తెలంగాణ వ్యక్తి వ్యాపారం ప్రారంభిస్తే అందరూ ఒక్కటై నష్టం వచ్చేలా చేసిన ఘనత ఈ కులపోలది. కూకట్పల్లి మొత్తం వారికే రాసి చేసిన అప్పటి చంద్రబాబు నీచ చరిత్ర ఇప్పటికీ స్వగతమే. దానికి ఉదాహరణ నేటికి కూకట్పల్లి నుంచి ఏపీకి వెళ్తున్న బస్సులే సమాధానం చెప్తాయి. మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, మా రక్తంలోని ప్రతి కణంలోని చైతన్యం చూసి మీరు ఆ కులపు వారే కదా, మా కులపోళ్ళ రక్తం తప్ప ఇంకో కులపోళ్ళ రక్తాన్ని ఎక్కించుకోం లాంటి డైలాగులు అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఏమన్నా మీరు కమ్మవారా అని అడిగారు. మీ బ్లడ్ లో రక్త కణాలన్నీ కూడా క్రమశిక్షణతో వెళ్తున్నాడు. అలాంటి అద్భుతమైనటువంటి రక్తం మంది. దయచేసి రక్తం ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వద్దు.
దాంతోనే ఇదిగో ఇలాంటి మీమ్స్ పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చాయి. నిజానికి కమ్మ కులంలో మంచి వాళ్ళు లేరా అంటే ఉన్నారు. ఓ ఎంజీరంగా, ఓ కాకర్ల సుబ్బారావుతో సహా చాలా మంది తెలుగు జాతికి చేసిన మేలు అంతా ఇంత కాదు. అలాంటిది ఇప్పుడు ఆ కులం దోపిడీ కులం, దోచేసే కులం అన్న ముద్ర ఎందుకు పడిందో తెలుసా? ఎన్టీఆర్ తర్వాత ఏర్పడిన కుల పునాదులతో చంద్రబాబు హయాంలో అంతులేని సంపద పోగేసి ఏర్పడిన ప్రతి ప్రభుత్వాన్ని, ప్రతి ముఖ్యమంత్రిని గద్దె దింపేందుకు, అణగారిన కులాలను అణిచివేసేందుకు ఆ కులపోలు చేసిన రాక్షసకాండ చెప్తే ఒక్క ఎపిసోడ్తో అయిపోయేది కాదు. ఇక కొన్ని నిజాలు మాట్లాడుకుంటే 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత 2015లో ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఆ ఒక్క కేసుతో తెలంగాణ గడ్డ మీద ఈ కులపోళ్ళ కుల పునాదుల్ని లేకుండా చేశాడు కేసీఆర్. చంద్రబాబు అనే ఒకే ఒక్కడిని కొట్టి కరకట్టకు తరిమేయడంతో ఆ కులస్తులు తెలంగాణపై పెత్తనం కోల్పోయారు. అధికారంలో వాటా కోసం ఎన్ని దుర్మార్గాలకైనా తెగబడే ఈ కులం కేసీఆర్ హయాంలో సెకండ్ గ్రేడ్ పీపుల్లా బతికింది, నిజం కాదా? అలాంటిది రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ నడిబొడ్డున కుల మీటింగ్కు సాహసం చేయడమేంటి? ఇటు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పై పెత్తనం కోల్పోయి అటు ఆంధ్రాలో జగన్ రూపంలో కుల పునాదులు కదిలిపోతుంటే తట్టుకోలేక కపట నాటకాలు ఆడి వేల కోట్లు పోగేసి అడ్డదారిలో గెలిచింది, నిజం కాదా? ఒకవేళ ఆంధ్రాలో గనక జగన్ గెలిచి ఉంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పటిష్టమైన ఆర్థిక పునాదులున్న తమ కులం పవర్ కోల్పోయి థర్డ్ గ్రేడ్ పీపుల్లా బతకాల్సి వస్తుందన్న భయం నెలకొన్నది, నిజం కాదా? దీనిపై ఎన్నికల ముందు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ భయంతోనే దేశ విదేశాల్లో ఉన్న ఆ కులపోళ్ళు వేల కోట్లు పోగేసి అక్రమ మార్గాల్లో ఆంధ్రాలో అధికారం చేపట్టారన్నది ఓ వాదన. ఫైనల్ గా కులకంపుతో పూర్తిగా నిర్వీర్యమైన ఆంధ్ర రాజకీయాల్లో ఈ కుల పెత్తనం అంతా ఇంత కాదు. అసలు ఈ కులం కారణంగానే 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం పూర్తిగా రంగు మార్చుకున్నది. తెలంగాణ ఆ కులరొచ్చులో ఎప్పుడు కూరుకుపోలేదు. ఇప్పుడిప్పుడే ఈ కులం వేలునుకుంటే మళ్ళీ ఉద్యమ రోజులను గుర్తు చేసుకోవాల్సిన తరుణం వచ్చేసిందని ఉద్యమకారులు అంచనా వేస్తున్నారు. అలాంటిది తెలంగాణలో ఈ కులపోలను వేలు పెట్టనిస్తే మరో ఆంధ్రలాగే తెలంగాణను తయారు చేస్తారన్నదే మెజారిటీ తెలంగాణ ప్రజల భయాందోళన. అందుకే మేల్కోవాల్సిన అవసరం ఉంది. నిజానికి అణగారిన కులాల పునరేకీకరణ జరిగితే అది ప్రోగ్రెస్ కింద లెక్క. అదే దోపిడి వర్గాల కుల మీటింగ్లు పెడితే అది వాళ్ళ రాజ్య విస్తరణ కాంక్ష అని అర్థం. ఆ కుల దోపిడిని 10 చేసుకునే ఎత్తుగడ ఇది. దీని నుంచి మేల్కోకపోతే జాతీయ అహంకార దాడులకు తెలంగాణ ఎంతో దూరంలో లేదని అర్థం. సో జాగో తెలంగాణ అన్నట్టురే తెలంగాణలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని అంటున్నారు కదా, కులగురువు ఎన్టీఆర్ విగ్రహాలను పెడుతున్నారు కదా, మరి మీ ఆంధ్రాలో అదే మీ కుల రాజధాని అమరావతిలో మా తెలంగాణ అమరవీరుల స్తూపం పెడతారా? మీ కుల రాజధానిలో మా తెలంగాణ సాహిత్యానికి చోటిస్తారా? మా బతుకమ్మను మీ కుల రాజధానిలో ఆడనిస్తారా? మా సంస్కృతి సంప్రదాయాల్ని మీ కుల పునాదుల మీద చేయనిస్తారా? తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ఈ ప్రశ్నలను సంధించిన నాడు, వాటికి సమాధానాలు దొరికిన నాడు మీకు కులగజ్జి లేదని నమ్ముతాం. మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తాం. అంతవరకు నువ్వు అయ్యోనివా లేక అమ్మోనివా, తెలంగాణోనికి తోటి పాలోనివా అని అడుగుతూనే ఉంటాం. మా కాలోజీ చెప్పినట్టు ప్రాంతమోడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడతాం, ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర అవతలి దాకా తరిమి కొడతామన్న నినాదాన్ని మళ్ళా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. జై తెలంగాణ. ఈ స్టోరీపై మీ విలువైన సలహాలను, సూచనలు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.